నమస్తే, నేను మీ నీలిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఈ వీడియోలో మీకు ఒక డిఐవై ఐడియా నేర్పించాలి అనుకుంటున్నాను. వాటికి నేను తులసి దళాలు అండ్ ఓల్డ్ నెయిల్ పాలిష్ బాటిల్స్ ఈ రెండు యూజ్ చేసి డిఐవై ఐడియా మీకు నేర్పిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నా దగ్గర ఉన్న 2 నెయిల్ పాలిష్ బాటిల్స్ డ్రై అయిపోయాయి. సో అవి తీసుకున్నాను. అవి తీసుకొని పింక్ కలర్ అయితే బాగుంది, సో అలాగే పెట్టేశాను. నేను గోల్డ్ కలర్ బదులు వేరే మల్టీ కలర్స్ అనేటివి పెయింట్ చేద్దాం అనుకున్నాను. సో నా దగ్గర ఉన్న అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసి దాన్ని పెయింట్ చేద్దాం అనుకున్నాను. వాటిని 3 కలర్స్తో నేను పెయింట్ చేశాను. ఇలా 3 కలర్స్తో పెయింట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత మీరు స్మైలీ పిక్స్ కావాలంటే స్మైలీ పిక్స్, లేదంటే ఏమైనా రాయాలంటే అది రాసుకోవచ్చు. నేనైతే హాయ్ అని రాశాను అండ్ ఒక స్మైలీ యాడ్ చేశాను. తర్వాత మనం తెచ్చుకున్న తులసి దళాలకి లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ సెపరేట్ చేసేయాలి. మనం తెచ్చుకున్న తులసి దళాలని ఫస్ట్ బేసిక్ పెయింట్ వేసుకోవాలి. అప్పుడే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వైట్ కలర్ బేసిక్ కలర్ కాబట్టి వైట్ వేస్తున్నాను అన్ని దాంట్లోకి. ఇలాగా అన్ని వైట్ పెయింట్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మల్టిపుల్ కలర్స్ ఆఫ్ పెయింట్స్ యూజ్ చేయాలి. నేనైతే రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ కలర్స్ యూజ్ చేసి వీటిని పెయింట్ చేస్తున్నాను. ఇలాగా అన్నీ పెయింట్ చేసుకోవాలి. అన్నీ పెయింట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి అన్నీ. డ్రై అయిన వాటిని మనకు కావాల్సినంత స్టెమ్ని మాత్రమే పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా నెయిల్ పాలిష్ బాటిల్స్ని ఫ్లవర్ వేసెస్లా, అవి తులసి దళాలని దాంట్లో ఫ్లవర్స్ లాగా పెట్టేస్తే చాలా చక్కగా ఉంటాయి, చాలా క్యూట్గా. వీటిని సెల్ఫ్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా మన వీడియో. వేస్ట్ నెయిల్ పాలిష్ బాటిల్స్ నుంచి అండ్ తులసి దళాన్ని యూజ్ చేసుకొని ఎలా ఫ్లవర్ వేస్ అండ్ ఫ్లవర్స్ లాగా ఎలా రెడీ చేసుకోవాలో. ఇంతేకాకుండా మీకు ఏవైనా ఎమోజీస్ కానీ స్మైలీ పిక్స్ కానీ అలా ఏవైనా పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే హాయ్ అని పెట్టేసి ఇట్లా ఒక 3 కలర్స్ పెట్టేశాను. 3 కలర్స్ పెయింట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇవైతే నేను మల్టీ కలర్స్లో తీసేసుకున్నాను. మల్టీ కలర్స్ పెయింట్ వేసేసి చేశాను. ఇదైతే నేను పెయింట్ వేయలేదు నెయిల్ పాలిష్ బాటిల్కి. ఈ కలర్ ఓకే అనుకున్నాను కాబట్టి కలర్ అట్లే పెట్టేసేసి ఇవన్నీ మల్టీ కలర్స్లో పెట్టేశాను.
సో ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ నీలిమ క్రియేటివ్ హైవ్ దానికి పోస్ట్ చేయండి మీ ఇమేజెస్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవాలన్నా నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఓకే, బాయ్.